ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అది ఆయన శాఖ. తన శాఖకు సంబంధించి అతి పెద్ద కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆ మంత్రి గారు మాత్రం హాజరు కాలేదు. ఆయనకు ఇంకో మంత్రిత్వ శాఖ కూడా ఉంది. దాని మీదే ఆయన కాన్సన్ట్రేట్ చేసి దీన్ని పట్టించుకోవడం మానేశారా? అసలు ఆయన ఎందుకు రాలేదు? ఈ టాపిక్ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు విపరీతంగా చర్చకు కారణమైంది. ఇంతకీ ఏదా ఫంక్షన్, ఎవరా మంత్రి? వేర్ ఈస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి? మంత్రి గారు ఎక్కడ? హైదరాబాద్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ లో గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవం సందడిగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు. చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున సహా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అవార్డుల ఫంక్షన్ కు టాలీవుడ్ మొత్తం తరలివచ్చింది. రాష్ట్రాలు దాటి సినీ ప్రముఖులు వచ్చారు. మరి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడా? ఇచ్చింది సినీ పురస్కారాలు, కానీ కోమటిరెడ్డి ఎక్కడా కనిపించకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంత పెద్ద ఈవెంట్ కి మంత్రి రాకపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసలు ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. కొద్ది నెలల క్రితం ఓ పెద్ద హీరో సినిమా రిలీజ్ సందర్భంగా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోల విషయంలో కూడా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. అప్పట్లో సినిమా టికెట్ ధరల పెంపు ఫైల్ పై తాను సంతకం చేయలేదని, ఆ విషయం తనకేమీ తెలియదని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తన ప్రమేయం లేకుండానే ధరల పెంపు జీవో జారీ అయిందని ఆయన చెప్పడం కలకలం రేపింది. నిర్మాతలు, డైరెక్టర్లు ఎవరు కూడా ఇకపై టికెట్ల ధరల పెంపు కోసం తనను సంప్రదించవద్దంటూ అప్పట్లో కోమటిరెడ్డి కుండబద్దలు కొట్టారు. సినిమా టికెట్ రేట్ల పెంపునకు తాను ఎప్పుడూ అనుమతి కూడా ఇవ్వలేదన్నారు ఆయన. తాను అసలు సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడమే మానేశానన్నారు కోమటిరెడ్డి. కొన్ని సినిమాలకు పోయినసారి జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే, కొన్ని సినిమాలకు ఎగ్జామ్షన్ ఉంటే ఇవ్వచ్చు మీరు 10-20% అని చెప్పి అది ఇవ్వడం జరిగింది. అది నా దృష్టిలో లేకుండా ఇచ్చిండ్రు. సినిమాటోగ్రఫీ మంత్రికి తెలియకుండానే టికెట్ రేట్లు పెరగడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. దానిపై ప్రత్యర్థుల నుంచి రాజకీయ విమర్శలు కూడా వచ్చాయి. సినిమాటోగ్రఫీ శాఖ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇష్టం లేదా? ఆ శాఖలో అందుకనే ఆయన ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదా? దాన్ని పట్టించుకోవడమే మానేశారా? కేవలం R&B శాఖ మీద మాత్రమే కోమటిరెడ్డి ఫోకస్ పెట్టారా? తాజాగా గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్ కు కూడా అందుకనే ఆయన రాలేదా? ఇదే ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.